ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు జీవించేవాడు. అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు. కాని ఎంత కష్టపడినా అతని పొలం సరిగా పండేది కాదు. ఇంట్లో తినడానికి తిండి కూడా లేక రోజులు చాలా కష్టంగా గడిచేవి. ఈ పరిస్థితిని చూసి రాము భార్య కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఒకరోజు రాము తన కష్టాలకు పరిష్కారం దొరకాలని దేవుడిని ప్రార్థించేందుకు పక్క గ్రామంలోని పురాతన దేవాలయానికి బయలుదేరాడు. దారిలో వెళుతూ ఉండగా ఒక అందమైన చెరువు అతని కంటపడింది. చెరువు పక్కనే ఉన్న పెద్ద చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అప్పుడే చెరువు లోపల నుంచి ఒక వింత శబ్దం వినిపించింది. రాము ఆశ్చర్యంతో చూస్తుండగా నీటిలో నుండి ఒక జల రాక్షసుడు బయటకు వచ్చాడు. మొదట రాము భయంతో వణికిపోయాడు. కాని ఆ రాక్షసుడు చిరునవ్వుతో, "భయపడకు రామూ, నేను నీకు హాని చెయ్యను" అని అన్నాడు. రాము తన పేదరికం, తన కష్టాలు, తన బాధలన్నీ రాక్షసుడికి వివరించాడు. రాము నిజాయితీకి, మంచితనానికి మెచ్చిన జలరాక్షసుడు తన మంత్రశక్తితో ఒక అద్భుతమైన ఊదరంగు పక్షిని సృష్టించాడు. రామూ, ఇది సాధారణ పక్షి కాదు అని రాక్షసుడు చెప్పాడు. ఈ పక్షి ప్రతిరోజూ నీకు ఒక బంగారు నాణెమిస్తుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకో. రాము ఆనందంతో ఆ పక్షిని తీసుకుని ఇంటికి వెళ్లాడు. రాము భార్య ఆ మాయాపక్షిని చూసి ఆశ్చర్యపోయింది. మరుసటి రోజు ఉదయం ఆ పక్షి నిజంగానే ఒక బంగారు నాణెం పెట్టింది. అలా ప్రతిరోజూ ఒక బంగారు నాణెం రావడం ప్రారంభమైంది. కొన్ని రోజులకే రాము జీవితం పూర్తిగా మారిపోయింది. పాత గుడిసె స్థానంలో పెద్ద ఇల్లు నిర్మించాడు. అతనికి డబ్బు, గౌరవం, ఆనందం అన్నీ వచ్చాయి. కాని రాము తన మంచితనాన్ని మాత్రం ఎప్పుడూ మార్చుకోలేదు. గ్రామంలోని పేదవారికి సహాయం చేస్తూ అందరి ప్రేమను పొందాడు. నీతి: కష్టకాలంలో ధైర్యం కోల్పోకుండా నిజాయితీగా ముందుకు సాగితే అదృష్టం తప్పకుండా మన తలుపు తడుతుంది. మంచితనం ఎప్పుడూ వృధా కాదు. అది ఒకరోజు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.